మంత్రివర్గ ఏదైతే విస్తరణకు సంబంధించి అయితే ఆల్రెడీ 4 రోజులు ఢిల్లీకి తిరిగిండ్రు. తెలంగాణ ఏదైతే ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా ఏదో ఒక క్యాడర్‌లో జోష్ నింపడానికి ఒక 37 మందితో కూడిన నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు. ఇప్పుడు దాని మీద ఎట్లాంటి జీవో ఇంతవరకు దిక్కు దివానం లేదు. అయితే గత ప్రభుత్వం మీద కుటుంబ పాలన, కుటుంబ పాలన, కుటుంబ పాలన అని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి ఇదే కాంగ్రెస్ నేతలు ఈరోజు వాళ్ళ చుట్టాలకు నామినేటెడ్ పదవుల కోసం, లేకపోతే ఇంట్లో ఇద్దరు గెలిచినందుకు మంత్రి పదవుల కోసం తంటాలు పడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే తెలంగాణ సమాజం ఇవన్నీ నోట్ నోట్ చేస్తలేదు అనుకుంటుందా? కుటుంబ పాలన రాహుల్ గాంధీ ఎవరు? ఆ పార్టీయే కుటుంబ పాలనకు సంబంధించినటువంటి ఐకానిక్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అనేది ఐకానిక్ పార్టీ. ఒకవేళ అదే కుటుంబ పాలన బీజేపీ అనొచ్చు కానీ కాంగ్రెస్ అంటానికి మాత్రం ఉండకూడదు. బీజేపీ కూడా మోడీ అదేమో కాదు కానీ అమిత్ షా తర్వాత ఎవరు ఉన్నారు? ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతా ఎవరు ఉన్నారు? సుందర్ రాజు ఎవరు? మొత్తం వాళ్ళ వారసులే ఉన్నటువంటి సిచ్యువేషనే కనిపిస్తున్నది. ఇక్కడ కూడా ఏంది, ఈడ కూడా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి, కోమటిరెడ్డికి సంబంధించిన వాళ్ళ మిసెస్ పెడదామంటే కానటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత వివేక్ గారు, వినోద్ గారు, ఆ తర్వాత వివేక్ గారు కొడుకు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీస్ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో జగ్గారెడ్డి కూతురు, ఇటు మొత్తం ఉన్నటువంటి సిచ్యువేషన్ కుటుంబాలకు సంబంధించినటువంటిదే. ఇదే చెప్పబోతున్నా. ఇంత చెప్పినా కూడా మల్లు భట్టి విక్రమార్క ఇదే చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, నా కుటుంబ సభ్యుల జోక్యం ఉండదు, ఎక్కడ అసలు మేము చేయమంటే మొన్న ఎక్కడో ఆయన అసలు ఏ హోదాల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు సోదరుడు. అవును, అంటే చెప్పేది ఒకటి, ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పేది ఒకటి, ఇంప్లిమెంటేషన్ చేసేది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజాస్వామ్య సూత్రం చెప్పడానికి మాత్రమే ప్రజాస్వామ్య సూత్రాలు, నీతి సూత్రాలు తప్ప ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాదు అనేది కాంగ్రెస్ పార్టీ నైజం ఏందో బయటపడుతుంది. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు, ఢిల్లీ నుంచి ఏమన్నా ఉందా, పోయి ఇంతమంది మంత్రులను కలుస్తున్నారు, ఇదంతా పొలిటికల్ యాక్టివిటీ లాగా ఇష్యూని డైవర్ట్ చేయడానికే పీయూష్ గోయల్ వచ్చి ఇక్కడ కలవటం ఏంది, మీరు పోయి అన్ని కలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకటన్నా ఏమన్నా వచ్చిందా? పార్లమెంటు ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ఇంకా రావాల్సింది వస్తలేదు. మీరు ఏమైనా అదానికి అది అప్పచెప్పినందుకు కంటోన్మెంట్ ఇది వచ్చింది అంటే ఒక్కొక్కటి అవతల వాళ్ళకి అప్పగిస్తుండాలి, వస్తుండాలి అంటే చెప్పుకోవడానికి ఏంటంటే అదానికి అప్పచెప్పింది, అదానికి పవర్ అప్పగిస్తున్నాం అనేది బాగా చర్చ జరగొద్దంటే కంటోన్మెంట్ ఒకటి వచ్చింది కదా, కంటోన్మెంట్ ఒకటి వచ్చింది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇలానే ఉంటుంది, క్రమంగా మొత్తం వ్యవసాయం వరకు కరెంటు మీటర్లు పెట్టేటువంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో రాబోతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ స్పిరిట్ తోటి మాత్రం తెలంగాణలో పోరాటం చేయాల్సినటువంటి సమయం అయితే ప్రజలకు రాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది చూడండి కాదు, 60 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా, ఏ సందర్భంలో చూసినా అప్రజాస్వామికమైనటువంటి చర్యలను ప్రోత్సహించింది. ఈ స్థాయికి పీక్ లెవెల్లోకి అప్రజాస్వామిక వ్యవహారాలు, అరాచకాలకు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలోనే రావటం జరిగినాయి. వీళ్ళు దర్వాజాలు తెలిస్తే వాళ్ళు షటర్లు ఎత్తినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు షటర్లు మొత్తం ఓపెన్. ఒక జనరల్గా అసలు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం అంటుంది తప్ప అంత అనఫిషియలే నడిచిపోతున్నాయి అండి. ఒక ప్రజాస్వామిక చర్యలే ఎక్కువగా నడుస్తున్నాయి. రైట్. దీంతో పాటు చాలా మంది పార్టీ ఫిరాయింపులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఈరోజు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయండి, మంది ఎమ్మెల్యేలు అసలు వీళ్ళతోటే కుటుంబంతో ఉంటాడు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు అనేది ఎవరిని కూడా ఇప్పుడు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాం. ఎట్లా ఉండబోతున్నాను బీఆర్ఎస్ పార్టీ భౌతిక తెలంగాణ? అంటే అదే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఇంకో పార్టీలోకి తీసుకోవడము, ప్రభుత్వాలను కూల్చేయటము అనేది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు పీక్ స్టేజ్కి ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి కండువాలు కప్పరండి. ముఖ్యమంత్రి కండువాలు అసలు ఏ అప్రజాస్వామిక చర్య కండువాలే కప్పుతున్నటువంటిది. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్లోకి పోయినటువంటి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కి పోయినప్పుడు విలీన ప్రక్రియ జరిగింది. అట్లాంటి ప్రక్రియ విలీన ప్రక్రియ కూడా లేదు. ఎవరు వస్తే అలా కండువాలు కప్పడం అనేటువంటిది ఇది సమాజానికి అయితే మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మీ దెబ్బతీస్తురేమో అవతల పార్టీని, మీ పార్టీని కూడా దెబ్బతీసేది వస్తుంది. రేపు పార్లమెంట్లో తెలుస్తుంది.
మోడీ ఏమైనా తీసుకుంటుంటే అప్పుడు ఏమంటారు మరి మోడీ మరి హిమాచల్ ప్రదేశ్లో మీరే కంప్లైంట్ ఇచ్చారు ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే మారిందని చెప్పి అనర్హత వేటు వేయాలని పెద్ద ఆందోళన చేస్తారు హర్యానాలో. దానికి అక్కడ ఒక రకమైనటువంటి విధానం కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ ఒక రకమైనటువంటి విధానమా? తెలంగాణలో ఓ రకమైనటువంటి విధానం ఉంటుంది, హర్యానాలో ఓ రకమైనటువంటి విధానం ఉంటుంది, ఇంకో చోట ఇంకో రకమైనటువంటి విధానం ఉంటుంది. మళ్ళీ ఓవరాల్గా నీతి సూత్రాలు చెప్తారు. పోయినసారి రాజస్థాన్లో ఏం చేసినండి, బీఎస్పీ వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? అంటే మీరు చెప్పడానికి రాజ్యాంగం మారుస్తాం, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఇమ్మీడియట్గా అనర్హత వేటు ఉన్న చోట ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇట్లాంటి అబద్ధాలు చెప్పడము, అబద్ధాలతో చేసి నిరుద్యోగులది వచ్చినట్టే వస్తుంది సమస్యలు. ఇట్లనే మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి మోసం చేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఒకసారి కాబట్టి ఒకసారి చూస్తారు, ప్రజలు తీర్పిస్తారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2-3 సార్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. అట్లాంటి ఎందుకంటే ఇట్లాంటి పరిపాలన చేసి ఇప్పుడు కూడా వీళ్ళు గ్యాప్ వచ్చింది 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అరే అంతకుముందు ఉన్న ఎన్ని చేసినా ప్రజలు 5 ఏళ్ళ ఎట్లా తీర్పిస్తారో తర్వాత విషయం ఇప్పుడైతే ఉన్నది మనది ఎట్లయితే అట్లా చేసుకొని వెళ్ళిపోదాం అనే ఒక ధోరణి ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకుల్లో కనిపిస్తుంది తప్ప తెలంగాణ సమాజము ఒక మలుపు తిప్పేటువంటి పరిపాలన మాత్రం లేదు. అంతే రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.